హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలైతే చూయిస్తున్నానండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు, పాల తాలికలు ఈ 2 ప్రసాదాలైతే చూయిస్తున్నాను. ఈ రెండింటిని మనం ఒకే పిండితో చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. ముందుగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాల రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మోదకాల్లోనికి స్టఫింగ్ అయితే కావాలి. స్టఫింగ్ కోసం ఒక ప్యాన్‌లోకి కొద్దిగా ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని హాఫ్ కప్పు బెల్లం తురుముని కానీ, బెల్లంని కానీ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు వాటర్‌ని వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి పొడిని వేసుకోండి. నేనైతే పచ్చి కొబ్బరిని వేసుకోవట్లేదు. ఎండు కొబ్బరి పౌడర్‌ని అయితే వేసుకుంటున్నానండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే దాన్ని ఇలా పౌడర్ చేసుకొని వేసుకోండి. ఇది మొత్తం కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్‌ని వేసుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. మీరు పచ్చి కొబ్బరి కనుక వేసుకుంటే ఇక్కడ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. అందులో నుంచి పాలొస్తాయి కాబట్టి అదే మనకు ఈ విధంగా ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు మనకు మోదకాల్లోకి పైనకు పిండి కావాలి కాబట్టి ఆ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్‌లోకి 1 కప్పు వరకు వాటర్‌ని వేసుకోండి. కొద్దిగా ఉప్పు, మనకు ఆ పిండి కూడా చప్పగా ఉండకుండా మంచి టేస్టీగా ఉండాలంటే 1 స్పూన్ వరకు బెల్లం పౌడర్‌ని వేసుకోండి. అలాగే 1 కప్పు వాటర్‌కి 1 కప్పు బియ్యపు పిండి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలా బియ్యపు పిండిని వేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇదంతా ఇలా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇది మొత్తంగా చల్లారిపోయేంత వరకు చల్లారనివ్వాలి. ఈ పిండి మనకు మోదకాలకి, పాల తాలికలకు రెండింటికి ఇదే పిండితో మనం చేసేయొచ్చండి. కాబట్టి ఈ 2 ప్రసాదాలు చాలా తొందరగా వినాయకుడికైతే చేసి పెట్టేయొచ్చు. ఈ విధంగా మనం చేత్తో పట్టుకునేంత చల్లారిన తర్వాత ఈ పిండిని ఇలా చపాతీ పిండిలాగా ఒకసారంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మంచిగా కలుపుకున్న తర్వాత మనం మోదకాల కోసం ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దనైతే తీసుకోండి. తీసుకొని చేతి పైన కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇలా ఒక బాల్ లాగా చేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా కొద్దిగా చిన్నగా పూరిలాగా చేసుకోండి. ఇలా పూరిలాగా చేసుకొని కొద్దిగా ఇలా చేత్తో మనం ఈ విధంగా అంటే మనకు పూరిలాగా అవుతుంది. మీ దగ్గర మోదకాల మౌల్డ్ ఉందనుకోండి, దాంతో చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. మోదకాల మౌల్డ్ లేని వాళ్ళు చేతులతో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్‌ని ఇలా చిన్న ముద్దలాగా చేసుకొని మధ్యలో ఈ చిన్న కొబ్బరి ఉండని పెట్టేసి ఈ విధంగా పైకి ఈ విధంగా బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి. ఈ విధంగా పైనకి అంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్నంతా ఇలా దగ్గరకనేసి మనం మోదకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేయండి. చేత్తో చేసేవాళ్ళు ఈ విధంగా చేయండి. లేదా మౌల్డ్ ఉంటే మౌల్డ్‌లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్యలో మీకేమైనా క్రాక్స్ వచ్చాయనుకోండి, కొద్దిగా ఇలా చేత్తో అనుకున్నారనుకోండి, ఆ క్రాక్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు మనకు మౌల్డ్‌లో చేసినట్టుగా రావాలి అంటే ఈ విధంగా ఒక ఫోర్క్‌ని తీసుకొని ఈ విధంగా చుట్టూరా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకు అచ్చం మౌల్డ్‌లో చేసినట్టుగానే చాలా బావుంటాయి. చూసారు కదా! ఈ విధంగా అన్నింటిని ఇదే విధంగా మోదకాలనైతే ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం ఆవిరి పైన ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలోకి వాటర్‌ని వేసుకొని దానిపైన ఇలా చిల్లులున్న గిన్నెను పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మోదకాలనన్నింటిని దీనిపైన పెట్టేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఆవిరి పైన వీటిని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే మనకు మోదకాలనేది ప్రిపేర్ అయిపోతాయండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. మోదకాలు మంచిగా ఉడికిపోయాయి. అంతే అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మన మొదటి ప్రసాదం మోదకాల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన రెండవ ప్రసాదం పాల తాలికలు ప్రసాదం అయితే చేద్దాము. దీనికోసం ఒక బౌల్‌లోకి 1.5 స్పూన్ వరకి ఇలా సాబ్దాన్ బియ్యంనైతే వేసుకొని కొద్దిగా కడిగేసి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మనం ఇందాక మోదకాల కోసం పిండిని ప్రిపేర్ చేశాం కదా! అందులో నేను సగం పిండినైతే పక్కన పెట్టుకున్నాను. మనం పాల తాలికలు ఈజీగా రావాలి అంటే ఇలా మురుకుల గొట్టంలో వేసుకొని ఇలా ఒత్తేయండి. చాలా తొందరగా అయిపోతాయి. చేత్తో అయితే చాలా టైం పడుతుంది పాల తాలికలు చేసుకోవడానికి. కాబట్టి ఇలా మురుకుల గొట్టంలో పిండిని పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నారనుకోండి, ఒక 2 నిమిషాల్లోనే ప్రిపేర్ చేయొచ్చు. ఇదే పిండితో మీరు ఉండ్రాలను కూడా చేయొచ్చండి. ఉండ్రాళ్ళైనా పాల తాలికలైనా 2 సేమ్ అండి. ఈ విధంగా నేను కొన్ని ఉండ్రాలనైతే ప్రిపేర్ చేశాను. కొన్ని పాల తాలికలైతే ప్రిపేర్ చేశాను. అలాగే కొద్దిగా ఉసిరికాయంత
పిండినైతే పక్కన పెట్టుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని అది వాటర్‌లో కలిపి ఆ పిండినైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెను పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్‌ని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌నైతే వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలోకి ముప్పావు కప్పు వరకి బెల్లం పౌడర్‌ని వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ బెల్లంనైనా యూజ్ చేయొచ్చు. 1 కప్పు బియ్యపు పిండికి ముప్పావు కప్పు బెల్లం యూజ్ అవుతుంది. బెల్లం కరగడానికి హాఫ్ గ్లాస్ వరకి వాటర్‌ని వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఆ బెల్లం వాటర్ మొత్తం మనకు చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్యాన్‌లోకి ఒక హాఫ్ లీటర్ వరకి పాలని వేసుకోండి. నేనిక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ పాలనైనా వేసుకొని పాలు ఇలా పొంగొచ్చేంత వరకు మంచిగా మరగనివ్వాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పాల తాలికలని, ఉండ్రాలని కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2, 3 నిమిషాల వరకు కలపకుండా అలాగే వదిలేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు స్లోగా కలుపుకొని వీటిని ఉడికించుకోవాలి. అప్పుడే కలిపేస్తే మనకి ఇవి విరిగిపోతాయండి. కాబట్టి వెంటనే కలపకుండా ఇలా స్లోగా అనుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఇవి సగం వరకు ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న సాబుదానాని కూడా ఇలా వాటర్‌తో సహా వేసుకొని వీటిని కూడా ఉడికించుకోవాలి. ఇవి ఉడకగానే మనకు పైకి తేలుతాయి. నేనిక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా మీగడ మొత్తం పైకి వస్తుంది. ఒక 2, 3 నిమిషాల తర్వాత మనకి ఉడికిపోతాయండి. ఒకటి పట్టుకొని చూస్తే చూడండి ఇలా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇవి ఉడికినట్టు. ఇప్పుడు మనం ఇందాక కొద్దిగా బియ్యపు పిండినైతే వాటర్‌లో కలిపి పెట్టుకున్నాం కదా! ఆ బియ్యపు పిండి వాటర్‌ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకు చిక్కగా వస్తుంది. అలాగే ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకి ఇలాచీ పౌడర్‌ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇంకొక నిమిషం పాటు కలుపుకొని ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్న వాటర్‌ని మొత్తంగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన బెల్లం వాటర్‌ని ఇప్పుడు ఇందులోకి ఇలా వడగట్టుకోవాలి. ఇలా మొత్తం చల్లారిన తర్వాత వేసుకుంటే మనకు పాలు విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా బెల్లం వాటర్‌ని వేసుకొని ఈ విధంగా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకోండి. అలాగే 1, 2 స్పూన్ల వరకి నెయ్యిని కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు పాల తాలికల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు పాల తాలికలు, మోదకాలు ఈ 2 రెసిపీస్‌ని ఒకే పిండితో చాలా క్విక్‌గా చేసేయొచ్చు. ఈ 2 నైవేద్యాలను చేసి ఈ వినాయక చవితికి గణనాథుడికి నైవేద్యంగా సమర్పించండి. ఆ గణనాథుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ 2 నైవేద్యాలు మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ 2 నైవేద్యాలు చేశాక ఎలా వచ్చాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.